హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇదైతే అస్సలు నీచు వాసన లేకుండా మంచి టేస్ట్ వచ్చేలాగా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇది అస్సలు నీచు వాసన అనేది ఉండదండి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఇలా రైస్ అయితే తీసుకున్నాను. మనం మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు, అలాగే వేడి రైస్ పెట్టుకొని ఇలా మనం చల్లార్చుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. రైస్ మొత్తాన్ని ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను, మిరియాల పొడిని. అలాగే చిటికెడు సాల్ట్ కూడా తీసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకుంటున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకి సాల్ట్ అనేది అక్కడక్కడగా ఉండకుండా మంచిగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా కలిపేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ 3 ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను నేను. ఈ 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కూడా ఒక చిటికెడు మిరియాల పొడిని వేస్తున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం పొడి వేస్తున్నాను. కొంచెం సన్నగా తురుముకొని కొత్తిమీర వేస్తున్నాను. ఇదంతా మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇంకెక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం ఇలా కలిపేసుకొని ఇది కూడా అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇది మనం ఎగ్గుని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం ఎగ్గుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడం ద్వారా మనకి లాస్ట్లో రైస్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్ ఫ్రైని అయితే వేసుకుంటాము. అప్పుడు మనకి నీచు వాసన అనేది రాకుండా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం విడదీస్తూ అయితే ఫ్రై అయితే చేసుకోండి. మనం ఇందులో కారపొడి, సాల్ట్ అన్నీ వేసాం కదా, ఈ ఎగ్ కూడా మంచి టేస్ట్గానే రెడీ అయిపోతుంది. సో ఇలా విడదీస్తూ అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని దీన్ని మొత్తాన్ని ఇంకా సపరేట్ చేసేసి ఇంకా సర్వ్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదంతా తీసేసుకున్న తర్వాత ఇంకా అదే ప్యాన్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకుంటున్నాను. ఇంకే మిర్చి లైట్గా ఫ్రై అవుతూ ఉండగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంక ఇవి 2 బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం మంచి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేలో ట్రై చేయడం ద్వారానైతే మనకి అస్సలు నీచు వాసన అనేది రాకుండా మంచి ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అవుతుందండి. మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని అయితే వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేయండి. ఇంక ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. మనం ఆల్రెడీ రైస్లో అలాగే ఎగ్గులో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కర్రీ చేసే మందం అయితే మనం సాల్ట్ వేసుకోవాలి, ఒక చిటికెడు. అలాగే ఇంకో హాఫ్ టేబుల్ స్పూను కారపొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్లో మీరు ఇంతకుముందు మీ ఇంట్లో చేస్తూ ఉంటే, మీకు ఈ ప్రాసెస్లో తెలుసుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఇంకా 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా రైస్ అంతా ఇప్పుడు వేసుకోవాలి. ఈ రైస్ అనేది ఇలా విడదీస్తూ మొత్తం పొడి పొడిగా అయిపోయేలాగా వేసుకోండి. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఈ మసాలా, ఈ పోపు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయితే అవ్వాలి. మనం రైస్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఈ పోపులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో అందుకే మంచిగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గుని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ పాటు అయితే మనం ఫ్రై చేస్తూ కలుపుతూనే ఉండాలన్నమాట. ఇక్కడ మనం కలపడం ఆపేస్తే కొంచెం అడుగు పట్టేస్తుంది. సో మనం ఇలా కలుపుతూ ఉంటే ఈ ఎగ్, ఈ రైస్ అనేది మంచిగా మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్కి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొక హాఫ్ మినిట్ ఉంచేసుకుంటే సరిపోతుంది. మనకి మంచి టేస్టీ ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మీకు ఈ ఎగ్ ఫ్రై రైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
అలాగే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం నీచు వాసన రాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు కదా. మీరు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.